నామములో మరొక్కసారి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన ఈ ఉదయకాలమున సంఘ పరిచర్యలో 40 దినాలు ప్రార్థనలో చివరి ఆదివారపు పునరుద్ధాన ఆరాధన ఎర్లీ మార్నింగ్ ప్రభు మనకి ఇచ్చినందుకై అందరము స్తుతులు చూద్దామా? హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన ఈ ఆరాధన ప్రభునామమునకి మహిమ కలుగునుగాక. ఈ దినము నిజంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జీవాధిపతి, మృత్యుంజయుడు, మన పాపముల నిమిత్తము మృతి పొంది మనలను నీతిమంతునిగా తీర్చుటకై ప్రవచనములు చెప్పబడిన రీతిగా 3వ దినమున తిరిగి లేచాడు. అవును, మృతులలో నుండి లేపబడిన వారిలో మొట్టమొదటి మనుష్యుడిగా, మొట్టమొదటి యేసుక్రీస్తు వారిగా ఇదిగో నేటికిని చాలామంది చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. కానీ యేసయ్య సమాధిలో లేడు. ఆ సమాధి మీద రాయబడిన మాట, ఆయన ఎక్కడ లేడు. చప్పట్లు కొడదాం ఒకసారి. సమాధిలో లేడు. ఆయన సమాధి నేటికిని ఖాళీగా ఉంది. క్రీస్తు పునరుద్ధానము ద్వారా మరణపు ముళ్ళును విరవబడి ఉన్నది. సమాధి ఓడిపోయింది. సాతాను ఓడిపోయాడు. ఆయన తన ప్రజలైన నీకు నాకు విజయాన్ని ప్రకటించారు ఈ దినం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇది చాలా ఉన్నతమైన దేవుని యొక్క ఇదిగో మహా పండుగను మనకు చూపిస్తుంది. ఒక నిరీక్షణ ఈ రోజున యావత్ ప్రపంచమంతా కూడా మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప ఇదిగో సైంటిస్టులు ఉన్నారు, ఇదిగో ప్రధానులు ఉన్నారు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరూ చనిపోయారు. వారి సమాధి అంతా కూడా ముయ్యబడి ఉంది. కానీ యేసయ్య సమాధి మాత్రము తెరవబడి ఉంది. ఆయన సమాధి గెలచి లేచాడు. అది కాబట్టి ఈరోజు ఎంతో విలువైన ఈ దినాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు. కాబట్టి యేసయ్య పునరుద్ధానములో పాత నిబంధనలో కూడా తెలియచేశారు. ఏమనయ్యా అంటే, యోబు గ్రంథములో 19వ అధ్యాయము 25వ వచనములో చదువుకుంటే, 19వ అధ్యాయం యోబు గ్రంథము 25వ వచనము, అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. దేవునికి స్తోత్ర అంటున్నాడు. నా విమోచకుడు, నన్ను విమోచించడానికి వచ్చిన ఆయన, నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన. యోబు భక్తుడు, యోబు అదిగో ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు చెప్పుచున్న మాట, నా విమోచకుడు సజీవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆదాము మొదలుకొని యేసయ్య దాకా చూస్తే మన పితరులందరూ కూడా ఇదిగో చనిపోయే రీతిలో చూస్తున్నాం. ఆదాము చనిపోయిన తర్వాత అలాగున అదిగో ఆ సంతానముగా చూచినప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చేదాకా అందరూ చనిపోయారు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదిగో ఆ యొక్క మరణము అన్నది కదా, మరణము యేసయ్యను కాటేద్దాం అనుకుంది. యేసయ్యను మరణపు ముళ్ళు అదిగో అలాగున దించుదాం అనుకుంటే, మరణములో అలాగున యేసయ్యను కూడా అలా ఉంచుదాం అనుకుంటే యేసయ్య సవాలు చేశాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఆ పాపమును ఆయన జయించి లేచాడు. దేవునికి స్తోత్ర. కనుక ఈ మరణపు ముళ్ళు పాపమే. ఈ పాపములో ఇదిగో ఉన్నటువంటి నీ కోసము నా కోసము ఆయన శిలువ మరణము పునరుద్ధానము ద్వారా ఆయన విజయాన్ని ఇచ్చాడు. అందుకోసమే జయించాడు. జయశీలుడు. దేవునికి స్తోత్ర. ఇలాగ మనం చదువుకుంటే బైబిల్లో ఇంకా చెప్తాడు కదా, కీర్తనలో కూడా 16వ కీర్తనలు అంటాడు. చూడని అవసరంలా, నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. నీవు నా ఆత్మను పాతాళములో
విడిచిపెట్టవు అంటాడు దావీదు భక్తుడు. యేసయ్య పునరుద్ధానం గురించి మాట్లాడతా అంటాడు, నేను నిన్ను విడిపించేదను అంటాడు అక్కడ 49 కీర్తనలో. ఇదిగో అంటాడు కదా కీర్తనలో, మహిమలో నన్ను నువ్వు చేర్చుకుందు అంటాడు, మృతులైన వారు నీ వారు బ్రతుకుదురు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇలాగున మరణమును గురించిన, యేసయ్య పునరుద్ధానమును గురించిన అనేకమైనటువంటి ప్రవచనములు పాత నిబంధనలలో తెలియజేసిన రీతిలో ఆ ప్రవచనములన్నీ నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. అలాగే మనం చదువుకుంటే పునరుద్ధానమును గురించి యేసయ్య చెప్పారు. ఇదిగో యోహాను సువార్తలు అన్నారు కదా, పునరుద్ధానమును జీవమును నేనే. యేసయ్య అన్నారు 3వ దినమున అదిగో నేను లెగుస్తానని చెప్పారు. ఆయన తిరిగి లేచిన విధానం కనబడతా ఉంది. కాబట్టి రుసువు ఏంటో తెలుసా? నేటికి ఖాళీగా ఉన్న సమాధి, రాయి దొర్లింపబడి ఉన్నది, దూతలు సాక్షులుగా చెప్పారు. ఇవన్నీ మనం చదువుకుంటే మరణము ఏం చేసిందయ్యా అంటే ఓడిపోయింది. అదిగో జీవాధిపతి అయి యేసయ్య లేచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాము ఆ భాగంలో మనం చూస్తే మరి యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యములో అవన్నీ మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఆదివారం ఇంకను ఈ దినాన్ని ఇంకా చీకటి మనకు కొంచెం సేపు ఉంటే కొంత తెల్లారిపోతాయి. అమ్మగారు అంటే నువ్వు తెల్లారే వస్తావు నాకు తెలుసు అంది. నువ్వు అక్కడికి వెళ్తావు తెల్లారే వస్తావు. ఏనాడు చీకట్లో నువ్వు అక్కడికి వచ్చినా ఒక్కసారి కూడా తెల్లారిపోయిన తర్వాత వస్తావు మాకు తెలుసు అని. ఇవాళ మాత్రం కొంచెం తేలిక వెళ్దామని నేను ఉన్న కారణం ఏంటంటే ఇక్కడ బల్ల ఉంది, అక్కడ బల్ల ఉంది. ఎర్లీ మార్నింగ్ 7, 6:30 ఆ టైంలో బాప్తిస్తం ఉంది. మార్నింగే మన చర్చి దగ్గర. అట్లా చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, మిమ్మల్ని చూసి వెళ్తాక లేక కాసేపు వాక్యం చెబుతున్నా. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదామా? ఇటు పక్క నుంచి సౌండ్ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సార్లు గట్టిగా చెబుదా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ యొక్క మూల వాక్యములలో, ప్రాముఖ్యమైన వాక్యములలో ఇంకను చీకటిగా ఉండగా మగ్దలేని మరియ అంట, ఆమె 7 దయ్యాలు పట్టుకున్నప్పుడు ఆమెకు 7 దయ్యాల చేత బాధింపబడుతుంది. 7 దయ్యాలు ఆమెను పాడు చేసినాయి. 7 దయ్యాలతో ఆమె ఇబ్బంది పడింది. ఎంతో అదిగో అసమాధానముతో ఉన్నప్పుడు ఆమె జీవితం పాడైపోతున్న సమయాలలో యేసయ్య దయ్యాల నుంచి విడిపించాడు. ఆ దయ్యముల నుంచి విడిపించిన నాటి నుండి యేసయ్య ప్రేమను చూసింది, యేసయ్యను వెంట ఉన్నది, యేసయ్య కోసమై అదిగో సమాధి ఆ యొక్క సిలువ దగ్గర నిలబడి ఉన్నది. ఆ తర్వాత యేసయ్య అదిగో సమాధి దగ్గర అదిగో ఉదయ కాలములో తెల్లవారక మునిపే ఇంకను చీకటిగా ఉండగానే సమాధి దొడ్డికి వెళ్ళి ఆ దొడ్డిలో ఆ సమాధి చేయబడిన తోటలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూస్తున్న వారిలో ఈ మొకటండే ధైర్యము ఈ స్త్రీకి. దేవునికి స్తోత్ర. ఆ సమాధి తోటలో యేసయ్య కోసం వెళ్ళినటువంటి ఈమె అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ చూస్తే చీకటి ప్రారంభమైన, ఇదిగో ఇక్కడ అంటున్నాడుగా మొదటి వచ్చిన చదువుదామా. ఆదివారమన ఇంకని చీకటిగా ఉన్నప్పుడు, చీకటి ఉంది. ఈ చీకటి ఏం చేస్తుంది అంటే మొదటిది ఇదిగో చీకటిలో ప్రారంభమైనటువంటి వెలుగు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఏ చీకటి అనే దానిలో నుండి ప్రారంభమైంది ఒక వెలుగు. ఆ వెలుగు అంటాడు కదా, లోకములో అదిగో ఆ వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆయనలో నిజమైన వెలుగుండెను, యేసయ్య వెలుగు. ఇదిగో ఆయనే వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. అంతే, చీకటిని పారద్రోలడానికి ఇంకా చీకటిగా ఉండగా బయలుదేరింది, వెళ్ళిపోయి ఆ చీకటిలో ఎవరిని చూస్తుందంటే వెలుగైన యేసయ్యను చూస్తుంది. దేవునికి స్తోత్ర.
మన జీవితాల్లో కూడా అంతే. ఇదిగో మరి మగ్దలేని మరియ తెల్లవారుకు ముందే సమాధి దగ్గరకు వచ్చి ఇంకా చీకటి ఉంది, కానీ ఆ చీకటిలో పునరుద్ధానపు వెలుగు మొదలైంది. మన జీవితాలలో కూడా ఇదిగో చీకటి పరిస్థితులలో దేవుడు అద్భుతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. చీకటిగా ఉన్న మన జీవితాలలో వెలుగును నింపుతాడు. కుటుంబములలో, బిడ్డల జీవితాలలో, మన జీవితాలలో, నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో వెలుగును నింపునుగాక. ఆయన వెలుగుతో నింపుతాడు. చీకటిని పారదోలేది యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం చూస్తున్నాం. రెండో అనుభవము, ఆ మొదటి వచనాన్ని మరలా చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందల కడల సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. రెండో అనుభవం ఏంటో తెలుసా? ఇక్కడ మగ్దలేని మరియ చూసిన అనుభవం ఏంటో తెలుసా? తొలగింపబడిన రాయి, అడ్డంకులను తొలగించేటువంటి రాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సమాధి రాయి అది తొలగించబడింది అన్నారు కదా వాళ్ళు. ఏమనంటే ఈ రాయికి సీలేయండి, ఆయన లెక్కకూడదు, భద్రంగా కాపుదల భద్రంగా కావలి వాళ్ళు పెట్టండి, యేసయ్య లెగటానికి వీల్లేదు, వాళ్ళు శిష్యులే లేపుతారేమో, వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో, కనుక దానికి అదిగో సంఖ్యలేసి దానిని సీలేయండి అన్నారు. కానీ ఏది చూసిందంట మరియా, మగ్దలేని మరియా, తెరవబడి అది తొలగింపబడిన రాయి. ఆ రాయి ఈరోజు దేవుని బిడ్డలారా, యేసయ్య లేచినప్పుడు మన జీవితాలలో, యేసయ్య ఇదిగో లేచినప్పుడు అంటే ఈ జీవితాలలో అదిగో మరి అడ్డంకులను తొలగిపోతే అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదైతే అడ్డంకం ఉందో, ఆటంకముగా ఉందో, ముందుకు వెళ్ళకుండా ఉందో, ముందుకు నడవకుండా ఉందో, అడ్డంకులన్నీ ప్రభు తొలగించునుగాక. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. అడ్డంకులు తొలగిస్తాడు. అయ్యా ఇది నాకు అడ్డంకంగా ఉంది, ఆటంకముగా ఉంది, ఇది సమస్యగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, నడలేకపోతున్నా, ప్రభువులో ఉండలేకపోతున్నా, ఈ సమస్య నాది అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నీ అడ్డంకులన్నిటినీ మగ్దలేని మరే చూసింది, తొలగింపబడిన రాయి. మన జీవితాలు ఏదైతే అడ్డమో దాన్ని తొలగించే శక్తి ప్రభు ఇచ్చునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం దీనిలోనే 3-4 వచనాలు చదువుకుందామా? కాబట్టి పేతురును శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. ఇద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. విశ్వాసానికి పరిగెత్తిన శిష్యులు, విశ్వాసముతో పరిగెత్తినటువంటి శిష్యులుగా కనబడుతున్నారు. పేతురు యోహాను పేతురు యేసయ్య వెంట ప్రార్థనలో ఉండిన దినాలు చాలా ఉన్నాయి. యేసయ్యతో ఉన్నటువంటి అనుభవం ఉంది. అందుకోసమే అదిగో మరియ వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఈ యొక్క శిష్యులు దేనికోసం పరిగెత్తుడు, విశ్వాసముతో పరిగెత్తుతున్నారు. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని మార్గాల్లో ఉంటున్న మనము, మన జీవితాల్లో కూడా విశ్వాసముతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం ద్వారా అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప మేలులు చూస్తాం, దేవుడు చేసే కార్యాలు చూస్తాం. అది విశ్వాసము ద్వారానే చేయగలడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నంత కాలము విశ్వాసము అవసరం. ఆ విశ్వాసమే దేవునికి దగ్గర చేసేది, ఆ విశ్వాసమే అద్భుతాలు చేసేది. అందుకోసమే ఇక్కడ అంటాడు కదా, విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసముతో మనం పరిగెత్తాలి. ఒట్టిగా పరిగెత్తానని అంటే ఉపయోగం లేదు. పరమానంద శిష్యుల్లో రాత్రిపూట మాట్లాడుకున్న పలానా వాడిని రేపు పక్క ఊరు పంపిద్దాము అని అనుకొని చెబుతున్నారట. ఇంట్లో ఆమెకు చెప్తున్నాడు. పొద్దున్నే రాత్రి బయట ఆ తలుపు చాటునో ఎక్కడో ఉండి విన్నాడంట. ఈయన ఆడు పొద్దున్న వెళ్ళిపోయాడంట, వెళ్ళి వచ్చేసాడంట. అది పొద్దున్న వచ్చేసిన తర్వాత పిలిచాడంట పరమానంద, ఈ గురువుగారు పిలిచి, అరే నువ్వు పొద్దున్న అక్కడికి వెళ్ళి, గురుగారు రాత్రి అమ్మగారు చూస్తుండే వినేసి వెళ్ళిపోయి వచ్చాను.
దేనికిరా వెళ్ళింది? నువ్వు వెళ్ళరా, నన్ను పంపిస్తాను అంటున్నావు కదా, వెళ్ళిపోయా నేను. అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వచ్చేసాను అన్నాడు. అసలు ఎందుకు పరిగెత్తాడు తెలియదు, తెలియకుండా పరిగెత్తున్నా. ఈరోజు మనం కూడా ఎందుకు పరిగెత్తున్నాము? మందిరానికి ఎందుకు పరిగెత్తుతున్నాము? ఈ తెల్లవారుజామున నిజంగా మెలకు కలిగి ఎందుకు త్యాగంతో ఉన్నాము? మన పరుగు వేరుగా ఉండాలి, నీ పరుగు వేరుగా ఉండాలి, నీ ఆలోచన వేరుగా ఉండాలి, నీ నడవడిక వేరుగా ఉండాలి, నీ యొక్క ఎదుగో ప్రణాళిక వేరుగా ఉండాలి. ఆ పరుగులో ఇదిగో జయం వస్తుంది, ఆ పరుగులో విజయాన్ని చూడగలుగుతావు, ఆ పరుగులో నువ్వు కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు పరిగెత్తుతున్నావు, ఒట్టిగా కాదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఒట్టిగా పరిగెత్తతల్లా, విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించు, యేసు వైపే నా పరుగు, యేసు కోసమే నా పరుగు, యేసు కోసమే నా ప్రయాసము, యేసు కోసమే నా యొక్క ఇదిగో నా జీవితము, యేసు కోసమే నా సమర్పణ. అనా నీ జీవితంలో కూడా ప్రతిఫలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభు ఇస్తాడు, ప్రభు చేస్తాడు. మనం ఒట్టిగా పరిగెత్తే వాళ్ళంగా ఉండకూడదు. ఇక్కడ ఈ పేతురు యోహాను, ఈ యోహాను అంటే పేతురు కన్నా యోహాను అంట ముందు పరిగెత్తి ఆ స్థలం దగ్గరికి వెళ్తే ఏం కనపడిందంటే ఖాళీ సమాధి. విశ్వాసంతో పరిగెత్తు. యేసయ్య ముయ్యబడిన సమాధి కాదు, ఇంకా తెరవలేదు, ఇంకా లేగవలేదు అంటల్లా, ఖాళీ సమాధి ఉంది. యేసయ్య చెప్పినట్టుగానే యేసయ్య ఏమైతే మాట్లాడారో, యేసయ్య వారితో చెప్పారో, ఏమైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనం నెరవేర్పింది. విశ్వాసంతో పరిగెత్తు చూశారు, ఖాళీ సమాధి మిగిలింది అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అనుభవం ఇదిగో మూడో అనుభవాన్ని కనబడతా ఉంది. నాలుగవది ఇక్కడ అంటాడు 6 నుండి 7 వచనాలు, 6-7 వచనాలు. అంతటా సీమోను పేతురు సమాధిలో ప్రవేశించి, చూసారా, సమాధి లోపలికి వెళ్ళాలంటే ధైర్యం ఉండాలా. తెల్లారుజామున అసలుగా ఆ ఏరియాకి వెళ్తాక ఎట్టుంటుంది అమ్మా? సంధ్య చెప్పమ్మా, వెళ్ళొచ్చమ్మా, వెళ్ళగలుగుతామా? ఎట్టుంటుంది భయం. కానంట సమాధి దగ్గరికి వెళ్ళాట, లోపలికి వెళ్ళాట, అదిగో అక్కడ నారబట్టలు పడి ఉండుట, ఆ లోపలికి వెళ్ళాడట. వెళ్ళి ఆయన తల రుమాలు నారబట్టలు ఎత్తు ఉండగా 7వ వచనం కూడా అంటున్నాడు కదా. 6-7 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఖాళీ సమాధి మరణముపై విజయము కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన కట్టినవన్నీ కూడా ఊడిపోయినట్టుగా, అవన్నీ పడిపోయిన అక్కడే పడిపోయినట్లు కనబడుతుంది. దాని యొక్క ఆనవాళ్ళు ఏం చెప్తుందయ్యా అంటే ఆయన ఖాళీ సమాధి లేచేశాడు, ఆయన విజయాన్ని ఇచ్చాడు తన ప్రజలకి. దేవునికి స్తోత్రం. విజయాన్ని, మరణముపై విజయము అన్నాడు. 4వది మరణంపై విజయము అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 55వ వచనములో చెప్తున్నాడు. 15వ అధ్యాయం 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు. కనుక మరణపు ముళ్ళు ఏంటట? పారణ. దాన్ని సవాలు చేసిన వ్యక్తి ఒక్కరే, యేసయ్య ఒక్కరే. దేవునికి స్తోత్రం. మరణముతో సవాలు చేశాడు. ఏమనంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అసలుకే దేనివల్ల ఈ జనులు నశించిపోతున్నారు? ఏ పాపం బట్టి ఇదిగో పాతాళ వశం అవుతున్నారు? ఏ పాపం వలన వారు అలాగ కూలిపోతున్నారు? ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమే మరణం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన మరణించి పాపపు ముళ్ళును, అందుకోసమే మొదటి ఆదాము అక్కడ కనపడ్డాడు, పాపం చేశాడు. రెండవ ఆదామైన యేసయ్య అదిగో మరణపు విరిచి జయించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అదిగో అంటాడు కదా, ఆ భాగంలో చూస్తే అంటాడు ఇది మరి మన జీవితాల్లో నిజమైన ఎదుగో మరి ఆ యొక్క మరి మన యొక్క విజయాన్ని దేవుడిస్తున్నాడు. యేసయ్య మరణం జయించే స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. వాటిలో మనం చూసినప్పుడు గొప్ప విజయం మనకిస్తారు. 5వది మనం చూస్తే 8వ వచనాన్ని చదువుకుందామా. అప్పుడు సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు
అది అంటాడు. చూసి నమ్మాడట. ఇక్కడ చూడక ముందే నమ్మిన విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్ర. ఒకరేమో చూచి నమ్మారు, మనమేమో ఎవరు ధన్యులు అంటున్నారు యేసయ్య? చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. దేవునికి స్తోత్ర. మనల్ని అంటున్నాడు కదా. వారేమో సమాధి లోపలికి వెళ్ళి నిజంగా చూసి నమ్మారట. మనలేమో చూడక నమ్మినటువంటి మనల ధన్యులు అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని! కనుక ఆయన ప్రత్యక్ష అనుభవం ద్వారా వచ్చిన విశ్వాసం కనుక నిజమైన విశ్వాసము హృదయములోనే పుట్టాలంట. విశ్వాసం ఎక్కడ ఉండాలట? మన హృదయాల్లోనే పుట్టాలి, మనలోనే ఉండాలి. ఈ లోపల విశ్వాసంతో పట్టుకుంటే ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. దేవునికి స్తోత్ర. అది మనలోనే ఉండాలి. కాబట్టి 5వ అనుభవము చూడక నమ్మిన వాళ్ళే అదిగో ఆ యొక్క విశ్వాసము చూస్తున్నాం ఇక్కడ. చూడక ముందే నమ్మిన విశ్వాసం అక్కడ. 6వది మనం చదువుకుంటే 11వ వచనం చదువుదాం ఒకసారి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుంది, ఇంకా ఏడుస్తుంది. ఇక్కడ ఈ అనుభవాలు ఎన్ని జరుగుతున్నా ఈమె యొక్క అనుభవం ఏంటయ్యా అంటే, నా యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయా. నా యేసయ్య ఎక్కడ ఉంచారు? ఈ యొక్క తోటలో నుండి ఎవరు ఎత్తుకొని పోయారు? ఎక్కడ ఎత్తుకొని పోయారు నాతో చెప్పమని ఏడుస్తూ ఉంది. ఎదుగో ఏడుస్తుంది, కన్నీరు కారుస్తూ ఉంది, అలాగ ఉంటున్న దుఃఖముతో ఉంది, బాధతో ఉంది. అయితే సమాధిలో వంగి చూడగా ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒక్కడును కాళ్ళ వైపున ఒక్కడును కనబడెను. కనుక ఆమెకున్న విశ్వాసం వేరు, ఆమెకున్న భక్తి జీవితం వేరు. నిజంగా దేవదూతలే కనబడ్డారట. ఈ రోజున దేవదూతలే కనబడి తల దగ్గర ఒకళ్ళట, కాళ్ళ దగ్గర ఒకరట, ఎదురు కనబడుతున్నారట. ఈమె యేసుని ఎత్తుకుతూ ఉంటే కనబడుతుంది, దేవదూతలు కనబడ్డారట. అయితే వారు, అమ్మా అసలు నువ్వు ఏడుతానికి కారణం ఏంటి? అమ్మా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటి? నీ కష్టం ఏంటి? దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిన కానీ దేవునికి స్తోత్ర. కనుక సమాధులు ఎదురు కనబడ్డారు దేవదూతలు. అయినా మాట్లాడుతూ ఉన్నాడు. వెనక ఉన్నాడు, వెనకే వచ్చాడు, వెనక నిలబడ్డాడు. వెనక నిలబడి అంటున్నాడు, అమ్మా ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏంటి నీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆమంటుంది కదా, నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు. అప్పుడు గుర్తుపట్టలేదట. అయితే యేసు ఎవరిని ఎత్తుకుతున్నావని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకొని, అయ్యా ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన్ని అడుగుతుంది. ఆయన నువ్వేమన్నా తీసుకెళ్ళావా? ఎక్కడైనా పెట్టావా? ఎక్కడ పెట్టావు చెప్పు, అక్కడికి వెళ్తా. ఎక్కడున్నాడు చెప్పయ్యా, ఆయన నాకు కావాలి, ఆయన నాకు కావాలి. ఎక్కడున్నాడు? తెల్లవారుజామునట ఆమె ఏడుస్తుందట. ఆమె అంత ప్రేమ, యేసయ్య అంటే అంత ప్రేమ, నిండు గుండెలంతా నింపుకుంది యేసయ్యని. అయితే ఆమె కావాల్సింది ఎవరంట? యేసయ్య కావాలి. నేను ఎత్తుకొని వెళ్తా, యేసయ్య నాకు కావాలి, నాకు కావాలి, యేసయ్యను విడిచిపెట్టాను, ఇంకా యేసయ్యను ఎత్తుకొని వెళ్ళిపోతా అని అంటుంటే అప్పుడు ఏమన్నాడట? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఎబ్రీ భాషతో. కనుక 6వది దుఃఖము ఆనందముగా మారిన రోజే ఈస్టర్. దేవునికి స్తోత్ర. దుఃఖము దేనిగా మారిందట? ఆనందం. పట్టుకుంది, యేసయ్య నాకు కావాలి. యేసయ్య కోసమే ఈ రోజున ఈ 40 దినాలు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి కుటుంబం కోసమై, నీ కోసమై ఒక ప్రణాళిక పెట్టుకుని నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏ దుఃఖమైతే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో దానిని ఆనందముగా మార్చేదే ఇదిగో ఈస్టర్ మహాపండుగ. దేవునికి స్తోత్ర. అట్టి అనుభవములో నడిపించునుగాక.
కనుక పునరుద్ధానం మన కన్నీళ్లను ఆనందంగా మారుస్తుంది. కన్నీళ్లను ఆనందంగా మారుస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. 7వ వాక్యం చదువుకొని ముగిద్దాం. ఇక 7వది అంటున్నాడు, 17 నుండి చదువుదామా. ఆమెతో, నేను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు, నా దేవుడును దేవునికి స్తోత్ర. 7 అనుభవం ఏంటో తెలుసా? ఈ ఆరాధనలోకి వచ్చిన మనలను మరియుతో మాట్లాడుతున్నట్టుగా ప్రభు 7వ మాట ఏమన్నాడు తెలుసా? నేను నన్ను ముట్టుకోవద్దని చెప్పి సాక్ష్యముగా మారిన జీవితముగా ఉన్నామన్నాడు. సాక్ష్యంగా చెప్పుపో, అనేకులకు చెప్పుపో, యేసయ్యను చూచానని చెప్పుపో, నేను లేచానని చెప్పుపో, వెళ్ళి అనేకులకు సాక్షిగా ఉండమన్నాడు. ఈ అనుభవంలో మరియా, మగ్దలేని మరియా సాక్ష్యముగా మారిన జీవితం. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఒక ఆయన పాట పాడారు, పండగలెన్నో గడిచుచున్నను మన జీవితాలు ఇంకా మారాలి. ఏ అనుభవం అంటే ఇది? ఇక్కడ ఏమన్నాడు? ఒక సాక్ష్యముగా మారిన జీవితం, ఒక సాక్ష్యము. యేసయ్య అన్నాడు, నన్ను నువ్వు తాకొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, మళ్ళా వస్తా, అప్పుడు పట్టుకుందు కానీ అని చెప్పి నా కోసం సాక్ష్యముగా నిలబడు. ఈరోజు సంఘముగా ఒక సాక్షిగా నిలబడాలి ప్రభు కోసం, ప్రభు పనిలో, ప్రభు యొక్క దానిలో. ఎప్పుడైతే మనము చేస్తామో, ప్రభు అంటాడు, నా పని చేస్తే నీ పని చేస్తా, నీకేది కావాలో అది ఇస్తాను. కనుక మరణపు ముళ్ళును విరిచి ఆయన జయించులేడు. ఇక్కడ మనం చదువుతా ఈ పునరుద్ధానము ఎక్కడయ్యా అంటే, మరణమును ఆయన ఎక్కడుందో దాన్ని విరిచినట్టుగా పునరుద్ధానం ద్వారా మరణపు శక్తిని పూర్తిగా విరిగిపోయింది. పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు. యేసయ్య అన్నిటిపైన జయ జీవితం ఇచ్చాడు. ఇట్టి అనుభవాలు మన జీవితాలలో నిండుగా సమృద్ధిగా విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. కాబట్టి